అందరికీ నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు. నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కాకరకాయ టమాటా వండుతున్నానండి. ఇవి సాల్ట్లో నానబెట్టాను. మనము ఇలా కడుక్కోవాలండి. ఇలా పిసుకొని కడుక్కోవడం వల్ల పైన ఉన్న కాస్త చేదు పోతుంది. ఇవి కడిగి పెట్టాను. ఇలా స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్స్ వేసుకున్నాను. కాస్త దూరగా వేగినాయి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇంతకుముందు కాకరకాయ పులుసు, కాకరకాయ ఫ్రై, కాకరకాయ కారం ఇవన్నీ చేశానండి. ఇప్పుడు ఇది కాకరకాయ టమాటా. ఇలా కూడా కాకరకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా వేయడం వల్ల. మనము ఇలా ఒక కూరనే చాలా రకాలుగా టేస్ట్ చేసి వండుకోవచ్చండి. ఇప్పుడు మనము ఈ కాకరకాయలు వేసుకోవాలి. సిమ్లోనే వేయించుకుంటే చక్కగా కాయలు ఉడుకుతూ ఉంటాయి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇవి ఉడికిన తర్వాతనే మనము టమాటా వేసుకోవాలి. ఒకసారి చూద్దాం కాకరకాయలు ఉడికిన చక్కగా దగ్గరకనే చూడండి. కాకరకాయ కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజు టమాటాలు ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ బాయిల్ కానివ్వాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. టమాటాలు ఉడికినాయా? కొంచెం ఉడికినాయండి. ఇందులోకి ఇప్పుడు మనము 1.5 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. మనకు కాస్త చేదు తక్కువైపోతుందండి. చేదు ఉండకుండా ఉంటుంది. ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. కొన్ని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒకసారి చూద్దామండి. వావ్, కర్రీ చాలా మంచిగా దగ్గరికి అయిపోయింది. చూడండి, ఆ కాస్త నీళ్ళు పోసినా కూడా మనకు మంచిగా దగ్గరికి అయిపోయింది. కర్రీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇంతేనండి, కాకరకాయ టమాటా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. హెల్త్కి హెల్త్. తప్పకుండా ఈ విధంగా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.